కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రఘురామకృష్ణంరాజుకు ఓ కీలక పదవిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. రఘురామకు మంత్రి పదవి, బాబు సంచలన నిర్ణయం. కూటమి ప్రభుత్వంలో RRR కు ఓ కీలక పదవిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు ప్రకటించడంతో ఇక మరికొందరిని కేబినెట్ లోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణంరాజుకు మంత్రి పదవిస్తారని అంటున్నారు. రఘురామ గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్నారు. గత 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన తీరుతో విసిగిపోయి పార్టీ అధినేతపైనే తిరుగుబాటు చేశారు. కనీసం ఆయన్ను కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ ఉండదని, అందుకే ఆయన తీరుతో విసిగిపోయి పార్టీలో ఉంటూనే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యేవారు. అయితే ఆ తర్వాత ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి దాదాపు 50,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. అప్పట్లోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. ఒకవేళ మంత్రి పదవి కాకపోయినా సరే స్పీకర్ పదవి వస్తుందని ఆశించారు. కానీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడును ఎంపిక చేయడంతో నిరాశలో ఉన్న రఘురామకృష్ణంరాజుకు ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిస్తారని, లేదంటే టీటీడీ చైర్మన్ పదవిస్తారని వార్తలొచ్చాయి. కానీ లేటెస్ట్ గా కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవిస్తున్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. అయితే రఘురామకు ఢిల్లీలో అధికార ప్రతినిధి పోస్ట్ అయితే బాగుంటుందన్న అభిప్రాయంలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఢిల్లీలో అటు కేంద్రం పెద్దలతోనూ ఇటు జాతీయ పార్టీల నేతలతోనూ ఆయనకు మంచి పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు పొలిటికల్ జర్నీ ఒకసారి చూస్తే ఆయన రాజకీయ నాయకుడే కాదు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. రఘురామకృష్ణంరాజు కుటుంబానికి మొదటి నుంచే నెహ్రూ కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండేవి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఉండేవారు. అలాగే వైఎస్ఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి. ఆ కారణంగానే వైఎస్ మరణానంతరం జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. కానీ జగన్ తో అభిప్రాయ భేదాల కారణంగా 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ ఆశించగా అధిష్టానం ఆయనకు మొండి చేయి చూపించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ తర్వాత ఆయన సైకిల్ ఎక్కేశారు. అయితే ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి 30,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికే అధినేత జగన్ ను విభేదించి వైసీపీ రెబల్ ఎంపీగా మారారు. పార్లమెంట్ లో సైతం వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. అనేక ప్రభుత్వ పథకాల్లో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉండేవారు. ఈ నేపథ్యంలోనే 2021 మే 14న హైదరాబాద్ లో ఉన్న రఘురామకృష్ణంరాజును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ రాజద్రోహానికి పాల్పడ్డారని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కులాల మధ్య వైషమ్యాలు ప్రేరేపించే ప్రయత్నం చేశారంటూ కేసులు పెట్టారు. అరెస్టు చేసిన రోజు రాత్రి సిఐడి ఆఫీస్ లో తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని, తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, గత ప్రభుత్వ హయాంలో తనను చంపేందుకు కూడా ప్రయత్నించారంటూ ఇప్పుడు కేసులు కూడా పెట్టారు రఘురామకృష్ణంరాజు. ఇక ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్న రఘురామకృష్ణంరాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో భారీ మెజారిటీతో గెలుపొందారు. అప్పటి నుంచి ఆయనకు ఆ పదవిస్తున్నారు, ఇదిగో ఈ పదవిస్తున్నారంటూ వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవిస్తున్నారంటూ మరోసారి వార్తలొస్తున్నాయి. మరి RRR విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.